హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎస్, మళ్ళీ వచ్చా. అలా 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 గ్యాప్ ఇచ్చుకుంటా వస్తూ ఉన్నా. ఈరోజు ఏంటంటే మ్యాటర్, నేను యాక్చువల్లీ జాబ్ పర్పస్గా హాస్టల్లో ఉంటాను అనమాట, హైదరాబాద్. సో ఎప్పటి నుంచో రూమ్ టూర్, అదే పెద్ద రూమ్ టూర్ అంటే పెద్ద ఏం లేదులేండి, జస్ట్ నార్మల్గా. సో చూపిద్దాం, నా రూమ్ చూపిద్దాం, నా వార్డ్రోబ్ చూపిద్దాం, అన్నీ అట్లా చూపిద్దాం అని అనేసి ఎప్పుడో నుంచో అనుకుంటున్నా. సో మనకి ఎప్పుడు ఏది కొంచెం సిచ్యువేషన్ మనకి తగ్గట్లేదు అనమాట. సో ఇప్పుడు అంతా ఓకే అయింది. సో ఇప్పుడు నేను నా రూమ్ చూపిస్తాను మీ అందరికీ. అండ్ నేను కాలేజ్లో లెక్చరర్గా చేస్తానన్నమాట. సో అందుకని అనేసి పేరెంట్స్కి దూరంగా, ఇష్టం లేకపోయినా వచ్చి హాస్టల్లో ఉంటున్నా, తప్పదు కదా. సో ఇప్పుడు మీ అందరికీ నా రూమ్ చూపిస్తాను. ఇది లిఫ్ట్, మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం. ఇలా వస్తే 209 కనిపిస్తుంది కదా. ఎస్, ఇదే మా రూమ్. ఇక్కడ చెప్పులన్నీ బయటే ఉంటాయి అన్నమాట మావి, ఎందుకంటే మాకు కొంచెం పరిశుభ్రత ఎక్కువ అన్నమాట. ఇలా బయటకు వస్తే ఇట్లా అన్ని హాస్టల్స్ ఉంటాయి. ఇవి కూడా అన్ని హాస్టల్స్, ఈ పక్కన ఇవి ఆపోజిట్లో అన్ని హాస్టల్స్ అన్నమాట. సో ఇప్పుడు రూమ్లోకి అయితే మనం వెళ్ళిపోద్దాం. సో రూమ్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా లెఫ్ట్ సైడ్లో మనకి బట్టలు తీసిన వేయడానికి ఇక్కడ బట్టలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏవైనా బ్యాగ్స్ అంటే అందరం ఇట్లానే పెట్టుకుంటాం. బ్యాగ్స్ కానీ, క్లిప్స్ కానీ, బట్టలు పెట్టుకునే క్లిప్స్ కానీ అవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. అంటే ఇది వచ్చేసి వాష్రూమ్. ఎస్, అండ్ ఇది మిర్రర్, హాస్టల్ వాళ్ళు వేస్తారండి మిర్రర్. అండ్ హ్యాంగింగ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట. 4 మెంబర్స్ ఉంటాం మా రూమ్లో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇది కొంచెం ఇక్కడ వాష్రూమ్కి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని వచ్చేసి బ్యాగ్స్ అవి ఇవి పెట్టుకోవడానికి అనేసి పెట్టేసేసుకున్నాం. అండ్ ఎస్, 4 బెడ్స్, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మాది. 4 బెడ్స్లో క్యూట్ బెడ్ నాది. యాక్చువల్గా చివరి ఉంటుండే నేను. ఎండాకాలం వస్తుంది, మళ్ళీ గాలి రాదు మనకి, అమ్మో గాలి రాస్తే చచ్చిపోతామని అనేసి ఇక్కడ అమ్మాయి వెకేట్ చేసిందనమాట. వెంటనే షిఫ్ట్ అయిపోయాను. ఇంకా ఫ్యాన్ కింద, ఎవరిది వాళ్ళు అంటే ఇంకా ఫ్యాన్ కింద బాగుంటుంది కదా అనేది ఇట్లా వచ్చేసాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ విండో ఇచ్చారు. సో ఇట్లా విండో అంతా ఓపెన్ చేసుకుంటాము. వింటర్ సీజన్లో అంతా క్లోజ్, సమ్మర్ సీజన్లో అంతా ఓపెన్ అన్నమాట ఇక్కడ. అండ్ ఎస్, దిస్ ఈజ్ మై వార్డ్రోబ్. నేను ఇప్పుడే సర్దానని అనుకోమాకంటే, నాది ఎప్పుడు ఇంతే నీట్గా ఉంటుంది. ఎస్, ఇక్కడంతా మనది అంతా చెత్త అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. నో, బుక్స్ కాదు, మిగతా అంతా ఉంటుంది. నా బ్యాగ్, కాలేజ్కి తీసుకెళ్ళే బ్యాగ్, కవర్స్ అన్నీ, ఇంకా ఏవైనా బాక్సెస్ కానీ అట్లా అన్నీ ఇక్కడ ఉంటాయి. డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, డ్రెస్సెస్ అంతా. అండ్ ఇక్కడ నైట్ వేర్ అంతా ఉంటాయి, నైట్ వేర్ అండ్ జీన్స్ టాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఎస్, నా ఫేవరెట్ మేకప్ అంతా ఇక్కడ ఉంటాయి. మేకప్ అంటే మనం మేకప్లు ఏమి వేసుకోలేండి, జస్ట్ మేకప్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ మీ అందరూ ఒకటి చెప్తాను ఏంటంటే, ఎప్పుడైనా ఏవైనా డబ్బాలు వస్తే పడేయకుండా అలా యూస్ చేయండి. దీంట్లో ఏమొచ్చింది, వైట్ టోన్ పౌడర్ వచ్చింది డబ్బా. సో నేను దాన్ని ఏం చేశాను, ట్యాబ్లెట్స్కి యూస్ చేసుకుందామని అనేసి దానిపైన పీకేసేసి ఇలా ట్యాబ్లెట్స్ పెట్టాను. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ ఇది మనది కుంకుమాది తైలం అనమాట. దాంట్లో ఏం చేశాను, ఇలా బ్రష్, పేస్ట్ పెట్టేసుకున్నాం. మనం ఉండేది హాస్టల్లో, అన్నీ ఉండాలంటే ఉండవు కదా. ఇది నా బుడ్డి మిర్రర్. అండ్ ఇది వచ్చేసి సన్ స్క్రీన్, సూపర్ సన్ స్క్రీన్. సో ఇది వచ్చేసి దీంట్లో నేను ఇట్లా కాజల్, లిప్ గ్లాస్, దువ్వెన,
ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట దీంట్లో. అండ్ నా స్టిక్కర్ ప్యాకెట్స్, ఇంకా ఈ కుంకుమాది, తైలం, పర్ఫ్యూమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది మాత్రం సూపర్ నైట్ లోషన్. సూపర్ అంటే సూపర్గా వర్క్ అవుతుంది. నేను జస్ట్ ఇది ఒక 10 days నుంచి యూజ్ చేస్తున్నా. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది అసలు నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది, చాలా డిఫరెన్స్ కనిపించింది ఫేస్లో యాక్చువల్లీ. సో అదనమాట. అండ్ ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్. బాక్స్ లేక ఇలా పెట్టేసేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్. ఇది ఏం లేదు, ఖాళీ డబ్బా. అండ్ దీంట్లో వచ్చేసి నేను డైలీ వేర్ అంటే వెంటనే ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, అన్నీ వెతకలేను అని అనుకున్నప్పుడు పక్కనే తీసేసి దీంట్లో ఏది కనపడితే ఆ ఇయర్ రింగ్స్ పెట్టేసేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా అంటే జ్యువెలరీ బాక్స్ అని అయితే నేను అన్ను, జస్ట్ ఏదో డైలీకి సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ మనం కొనుక్కున్న చాలా ఉంటే చాలా బాగున్నాయి. కొరియన్ ప్రోడక్ట్ అనగానే కొనేసేసా. అండ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలా అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది పర్ఫ్యూమ్ డబ్బాని మనం ఇలా యూస్ చేస్తున్నాం అన్నమాట. సో తప్పలేదు కదా. అండ్ దీంట్లో కూడా అంతే ఉంటాయి, ఇంకా చిన్న చిన్నవి. దీంట్లో కూడా అంతే జ్యువెలరీకి సంబంధించినవి. ఇట్లా ఇవి చిన్న చిన్నవి. శారీస్ కట్టుకుంటాను కాబట్టి, మనం ఫ్యాకల్టీ కాబట్టి శారీస్ కట్టుకోవాలి కాబట్టి అలా కొంటా ఉంటాను అనమాట. పెట్టను కానీ కొంటా. సో అన్నీ ఉంటాయి అని మనం పెట్టం. ఇష్టం అనేసి మా మ్యామ్ ఇచ్చారు, నాకు కొలీగ్ అనమాట కాలేజ్లో. ఆమె ఇచ్చింది BTS, మై ఫేవరెట్ BTS. ఏంటా ఫ్యాకల్టీ BTS అంటదంట, దానికి అట్లా ఏజ్ గీజ్ ఏం లేదు. సో నా ఫేవరెట్, ఇది నా ఫేవరెట్. బ్యాంగిల్స్. ఓకే, బ్యాంగిల్స్. ఇంకా నేను పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. ఏంటి దీంట్లో స్పెషల్ అంటే ఏం లేదు. యాక్చువల్లీ నేను మళ్ళీ మా టీవీలో మళ్ళీ సీరియల్ అని ఒకటి వస్తుండే అనమాట. అది ప్రతి డ్రెస్ మీదకి ఏది వేసుకున్నా ఇది పెట్టేసేసుకుంటుంది. ఏంటబ్బా నిజంగానే చాలా బాగుందని. స్ట్రీట్ షాపింగ్ ఉంటుందండి ఇక్కడ, JNTUలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. అయితే అది మొత్తం జల్లెడ పడితే ఫైనల్లీ నాకు దొరికిందనమాట ఇది. అది దాని స్టోరీ అనమాట. ఇదైతే ఎందుకు కొన్నానో కూడా నాకు కూడా తెలీదు, కానీ కొన్నాను. రేట్ చెప్తే చాలా అవాక్ అవుతారు, వద్దు అస్సలు చెప్పను. అదనమాట సంగతి. అండ్ ఇదేంటి వాచ్ బాక్స్ అనుకుంటున్నారా? కాదు, వాచ్ బాక్స్లోని దీంట్లో కూడా మనం జ్యువెలరీస్ పెట్టుకున్నాం అన్నమాట. దీంట్లో జ్యువెలరీ అండ్ నా ఫేవరెట్ బ్యాంగిల్స్ దీంట్లో చాలా భద్రంగా పెట్టాను అనమాట. దీంట్లో ఉంటే పాడవని అనేసి. ఈ వాచ్ నచ్చింది ఒక్క అని అడిగాను. మక్క కానీ ఆర్డర్ పెట్టుకో, కొనుక్కో అని అంది. నేను ఆర్డర్ పెట్టేసా, మొక్క బిల్ పే చేసింది. థ్యాంక్ యూ అక్క. ఇది ఎంతమంది అడిగారంటే ఇది మాకు నిజంగా ఆఫర్లో వచ్చింది, జోకర్ అండ్ వీచ్. అండ్ మీ అందరికీ ఇంకొక ఇంట్రెస్టింగ్ది చూపించాలి. ఏంటంటే మా రూమ్లో అంటే మేము ఈ హాస్టల్కి వచ్చినప్పుడు ఒకటి బాగా నచ్చిందనమాట. సో దానికోసమైనా మనం ఈ హాస్టల్లో జాయిన్ అవ్వాలి అని అనేసి అనుకున్నాం. అది ఏంటి అంటే వెయిట్ సెకండ్ తింటడం. ఇది బెడ్ కదా, ఈ బెడ్ని కనుక ఇలా తీస్తే ఎస్ 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 ఇవి గుండి, ఇంకా ఇక్కడ కూడా మనం ఏమైనా పెట్టేసుకోవచ్చు. చెప్పాను కదా నేను కాలేజ్ లెక్చరర్ అని అనేసి. సో మనకి శారీస్ అనేది ఇంపార్టెంట్. చూపిస్తా ఏదో ఒకరోజు నా శారీస్ కలెక్షన్ అంతా చూపిస్తా. సో ఇవన్నీ నా శారీస్, బ్లౌజులు అన్నీ అలా అన్నమాట, అన్ని శారీస్. సో ఇలా ఒకటి మాకు ఇచ్చాడు. సో నాలాంటి వాళ్ళకి ఇలాంటిది బాగా యూజ్ అవుతుంది. సో అదనమాట నా చిన్ని ప్రపంచం. బాగుందా? అంటే కాలేజ్కి వెళ్ళడం, పొద్దున్నే లేవడం, కాలేజ్కి వెళ్ళడం, 3:30కే నాకు కాలేజ్ అయిపోతుంది. రావడం, స్లీప్ వేయడం, కొంచెంసేపు లేవడం, ఏదైనా ఉంటే చదువుకోవడం, ప్రిపేర్ అవ్వడం,
తినడం అలా అలా ఇంకా డైలీ అదే జరుగుతుంది అనమాట. సండే ఏమవుతుంది, ఒక సండే డిఫరెంట్ ఉంటుంది కదా, ఏముండదు. కొంచెంసేపు ఎక్కువ మార్నింగ్ కొంచెం ఎక్కువసేపు పడుకుంటాం అంతే, ఇంకా సేమ్ ఉంటుంది. సో మా అక్క వాళ్ళు ఇక్కడే కాబట్టి సండే అక్కడికి వెళ్ళిపోయి మా అక్క వాళ్ళ బాబుతో అలా ఆడేసుకుంటాను అనమాట వాడితో. ఇంకేం చెప్పాలి అంటే ఇంకంతే చెప్పాలి, ఇంకేం చెప్పేది లేదు. సో ఇది నా చిన్ని ప్రపంచం అన్నమాట. ఇంతకు మించి పెద్ద మనకి ఇంకేముండవు. సో ఇది కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారి నా శారీస్ కలెక్షన్ కానీ లేదంటే ఇక్కడ జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ అని ఉంది, అందరికీ తెలిసే ఉంటుందిలేండి. కానీ చూద్దాం, నేను షాపింగ్ చేయడం, నేను ఎలా బార్గెనింగ్ చేస్తాను.